యేసు ప్రభు వారు వేసుకున్న ముల్లి కిరీటం ఏంటో తెలుసా? మన పై ఉన్న శాపము పాపమై ఉన్నది. యేసు ప్రభు వారు చేశారు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన సమాప్తమైంది అన్నాడు. ఇప్పుడు మన బాధ్యత, రక్షణను మనం కాపాడుకుంటామా, వదిలేస్తామా? చాలా మంది అంటారు ఒక్కసారి రక్షింపబడితే చాలు. అవును, ఒక్కసారే రక్షణ ఉంటది, కానీ నీ రక్షణ నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. రక్షింపబడ్డాను అంటే కుదరదు, నేను బాప్తిజం తీసుకున్నానంటే కుదరదు, ఈ పాపమైన ముళ్ళు రాదని చెప్పట్లేదు. నువ్వు అశ్రద్ధతో ఉన్నట్లయితే, ఎందుకు యేసు ప్రభు వారి శిష్యులతో అన్నారు, ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మీరు మెలకు కలిగి ఉండండి. జాగ్రత్తలు చెప్పారు ప్రభు, అశ్రద్ధతో ఉండడానికి కాదు. యేసు ప్రభు వారి యొక్క పాపమైన శాపమైన ముల్లి కిరీటమని ఆయన పైన ఆయన వేసుకున్నాడు. ముల్లిని విరిచి ఉన్నాడట. మరణమైన ముల్లిని విరిచి ఉన్నాడు. పాపమైన ముల్లిని ఆయన విరిచి ఉన్నాడు. మరణానికి, పాపానికి మన పైన అధికారం లేదు. ఎందుకు అపోస్తలులు అన్నారు, ఒకప్పుడు మీరు పాపానికి బానిసలుగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు స్వతంత్రులుగా ఉన్నారు. నీకు స్వతంత్రం ఉంది. యేసు ప్రభువు వారు నీకు స్వతంత్రమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు.